ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది? మన చరిత్రను తిరగరాస్తుంది. ప్రతిదినం ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడు. నీ ప్రార్థనే నీ చరిత్రను, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను తిరగరాస్తుందండి. తర్వాత 12వ అధ్యాయం వెంటనే కనబడేవాడు. చెప్తాను, వెంటనే మనకు కనబడే వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఎవరు కనబడుతున్నారు? అబ్రహాము. అబ్రహాం ఎవరో తెలుసా? చరిత్రలో నిలిచిన వాడు. ఆమెను చెప్పండి. అబ్రహాం ఎవరు? చరిత్రలో నిలిచిన వాడు. ఈ అబ్రహాము కూడా ఎవరో తెలుసా? యోనోషు యొక్క ప్రార్థన ప్రతిఫలం, ప్రార్థనకు జవాబు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండు. నీవు కూడా దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రతి విషయంలో పెనుగులాడే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, ఆయన స్నేహాన్ని కోరుకునే వ్యక్తిగా ఉంటే నీ యొక్క జీవితాన్ని కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టు నా దేవుడు చేయగలడు. చరిత్రలో నిలిచిపోయేటట్టు. ఒక మాటలో చెప్పాలంటే, నీ జీవితంలో నీ యొక్క ప్రార్థన జీవితం మెరుగ్గా ఉంటే ఇక నీ ప్లేస్ ని భర్తించగలిగిన వారు ఎవరు లేరు. ఎవరు పూర్తి చేయలేరు నీ ప్లేస్. ఎవరు భర్తీ చేయలేరు. మన ముందు అనేక మంది దైవజనులు ఉన్నారు, లేరా? అనేక మంది దైవజనులు. విలియం కేరీ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? ఉన్నాడా ఎవరైనా భూమి మీద? లేదు. ఆ చరిత్ర అంతే నిలిచిపోయాడు. దైవజనుడు భక్త్ సింగర్ మోకాళ్ళ ప్రార్థన జీవితం అనుభవాలు ఏమండి, ఆయన స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? దైవజనులు దానిలయ్య గారు ఆయన స్థానాన్ని భర్తీ చేయగలరా? దైవజనులు ఏసన్న గారు, DGS దినకరణ గారు, ఏమండి, ఇలా చూసుకుంటే అనేక మంది గొప్ప వాళ్ళ స్థానాలను భర్తీ చేయగలిగిన వారు ఉన్నారా? వస్తే కొత్త సేవకులు రావచ్చు, లేకపోతే అనేక మంది వాడబడి ఉండొచ్చు. వారి యొక్క పేర్లు చరిత్రలో నిలిచిపోయేటట్టుగా నా దేవుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా? యోనోషు వంటి ప్రార్థన జీవితం, మొండితనంతో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం జరిగినా పర్వాలేదు, మా దేవునితో మాట ఏమైపోయినా పర్లేదు, దేవునితో స్నేహం అనుకొని బ్రతికారు. అందుకే వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి.